ఛానల్ ఏమైనా మోనిటైజ్ అయితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కనుక నా డబ్బులతో నేను సో ఇంటికి రెంట్ కట్టుకోవడం కానీ, మా పాపకి చిన్న చిన్న అవసరాలకి డబ్బులు వాడుకోవడం కానీ ఇలా చేయొచ్చు. నా అవసరానికి డబ్బులు వాడుకోవడం కానీ ఇలా చేయొచ్చు అనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయిందండి. ఎందుకంటే మేము ఉండేది ఇప్పుడు రెంట్ హౌస్లో. ఇది మా సొంత ఇల్లు కాదు. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. నాకు పర్సనల్లీ నాకు డెలివరీ అయినప్పుడే కానీ, ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడే కానీ, ఇప్పుడే కానీ నా ఫ్యామిలీ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. నా పాపను ఇప్పటిదాకా మా అమ్మ నాన్న కూడా మా పాపని చూడడానికి కూడా రాలేదండి. నిజంగానే ఇప్పుడు మా పాపకి 1 year 1 month అవుతుంది. కానీ ఇప్పటిదాకా నా పాపను చూడడానికి కూడా నా ఫ్యామిలీ రాలేదంటే నా సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. సో ప్లీజ్, ఇంకోటి చెప్పాలంటే మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. మా అత్త మామలు కూడా నా పాపని చూడడానికి రాలేదు. మాకు ఎట్లాంటి సపోర్ట్ కూడా ఎవరు చేయట్లేదు. మా ఫ్యామిలీనే కానీ, మా ఆయన వాళ్ళ ఫ్యామిలీనే కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మా ఆయన చేస్తున్న పనికి సో ఆయన ఒక్కడే సంపాదించాలి. సో ఆయన ఒక్కడే నన్ను, నా పాపను చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, ఖర్చులు చూసుకోవాలి, ఇంటి రెంటు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు. సో ఇట్లా అన్నీ ఆయన ఒక్కడే స్ట్రగల్ అవుతున్నాడు అనే ఒక రీజన్తోనే, మా ఆయన స్ట్రగల్ అవుతున్నాడు అనే ఒక్క రీజన్తోనే, ఆయనకి ఎంతో కొంత నేను హెల్ప్ చేయాలి అనే ఒక రీజన్తోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. సో అయితే అయిందండి నా ఛానల్లో హేమ షార్ట్స్ అండ్ వ్లాగ్స్ పాత ఛానల్ అయితే టర్మినేషన్ అయిందండి. సో అప్పీల్ కూడా నేను అప్లై చేశాను. సో అది కూడా ఈమెయిల్ వచ్చింది. సో అయితే ఫ్రెండ్స్, ఇదైతే నా కొత్త ఛానల్, నేను మీ హేమ అనే యూట్యూబ్ ఛానల్ అండి. ఇది కొత్తగా అయితే స్టార్ట్ చేశాను. సో ప్లీజ్, ఎవరైతే నాకు హేమ షార్ట్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి ఎంత సపోర్ట్ చేశారో ప్లీజ్ ఈ కొత్త ఛానల్ కూడాను అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎందుకు నా ఛానల్లో టర్మినేషన్ అయింది, నేనేం మిస్టేక్ చేశాననేది ఇంకో వీడియోలో అయితే నేను పెడతానండి. సో నాకైతే ఇప్పుడు నైట్ నుండి అస్సలు తినాలని కూడా అనిపించలేదండి. చాలా కష్టపడ్డాను. 2 years నుండి 23,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇప్పుడిప్పుడే నా ఛానల్ వ్యూస్ అంతా బాగా వస్తూనే ఉండేది. 10K 11K ఇట్లా 15K వ్యూస్ వెళ్తూ ఉండేది. షార్ట్స్ అయితే చెప్పక్కర్లేదండి. నా ఛానల్లో మిలియన్స్, 10 millions 1 crore దాకా డివోషనల్ వీడియోస్ వెళ్ళింది. అయినా కూడా నా ఛానల్ ఎందుకు టర్మినేషన్ అయిందో నాకు అర్థం కావట్లేదండి. నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది నాకు తెలిసింది. కొన్ని మిస్టేక్స్ నేను చేశాను నా ఛానల్లో. సో అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో ప్లీజ్ అందరినీ వేడుకుంటున్నా, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ ఇప్పుడు నేను మీ హేమ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు పాత ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారో సో ఈ కొత్త ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో హేమ షార్ట్స్ అండ్ వ్లాగ్స్ అని చెప్పేకే వస్తూ ఉంది నాకు. సో ఎవరైతే ఫస్ట్ టైం నేను మీ హేమ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.